తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం రీజియన్ అందరికీ నమస్కారం. మనము ప్రతిరోజు ఆన్లైన్ యూట్యూబ్ వీడియో శిక్షణ తరగతులు అవగాహన కార్యక్రమాలను మనము జరుపుకుంటున్నాము. ఈ వీడియోలలో అవగాహనకు సంబంధించినటువంటి ఎన్నో కీలక విషయాలని మనము వీడియోల ద్వారా తయారు చేసుకొని యూట్యూబ్లో మనము వింటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. మన దైనందిన జీవితంలో మనకు కావలసినటువంటి, మనకు ఉపయోగపడేటువంటి, మనము అవగాహన చేసుకోవాల్సినటువంటి కీలక అంశాలపైన మనము తెలుసుకుంటున్నాము. అయితే ఈరోజు బస్సులు ఫెయిల్ కాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేటువంటి శీర్షికన స్టీరింగ్ ఫెయిల్యూర్స్ను ఎలా నివారించాలి, స్టీరింగ్ ఫెయిల్యూర్స్ను ఎలా నివారించాలి, ఈ అంశం పైన మనము అవగాహన చేసుకుందాము. అయితే ఈ అంశం పైన అవగాహన చేసుకునే ముందు గతంలో మనము చేసుకున్నటువంటి వీడియోలను ఒకసారి సమీక్షిద్దాం. బస్సులు ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనము ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం మీద ఒకే ఒక కీలకమైనటువంటి అంశము, కీలకమైనటువంటి మాట మనము గుర్తుపెట్టుకోవాలి. ఒక బస్సు ఈరోజు ఏదో కారణంలో ఫెయిల్ అయితే ఆ కారణాన్ని మనము లోతైన విశ్లేషణ చేసి తెలుసుకోవాలి. కారణము తెలుసుకోకుండా మనము దానిని నివారించడము చాలా కష్టం. అదే రకమైనటువంటి ఫెయిల్యూరు ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఈరోజు జరిగినటువంటి ఫెయిల్యూర్కి గల కారణాన్ని లోతుగా విశ్లేషించి దానికి సంబంధించినటువంటి చర్యలను మనము చేయాలి. అలాంటి ఫెయిల్యూరు వేరే బస్సుల మీద కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక ఓనర్కి కొన్ని బస్సులు ఉన్నప్పుడు ఒక బస్సు ఒక రకంగా ఒక కారణంతో ఫెయిల్ అయితే అదే కారణంతో వేరే బస్సులు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకే ఓనర్ కింద ఉన్నటువంటి ఆ వాహనాలు, ఆ నియంత్రణ, ఆ వాడుకునే విధానము అన్ని బస్సులకు అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక బస్సు ఫెయిల్యూర్ అయిందంటే అదే రకమైన ఫెయిల్యూరు వేరే బస్సులకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఒక బస్సు ఫెయిల్ అయితే ఆ బస్సుకు ఫెయిల్ కావడానికి గల కారణాలను లోతుగా విశ్లేషించి అదే పరిష్కారాన్ని వేరే బస్సులకు కూడా మనము చూయించాలి. అలాంటి నివారణ చర్యలు వేరే బస్సుల మీద కూడా మనము అప్లై చేయాలి.
అన్ని బస్సులను ఆ కారణంతో ఫెయిల్యూర్ కాకుండా మనము చెక్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ను మనము తీసుకోవాలి. ఇది మూల సూత్రం. ఈ మూల సూత్రంతో బస్సుల ఫెయిల్యూర్ను అవలీలగా మనము నివారించవచ్చు. అన్ని పనులు చేయడం కాదు, ఏది అవసరమో దానిని చెయ్యాలి. వందల పనులు చేసినా కానీ అవసరం లేని పనులు చేస్తే సమయము వృధా అవుతుంది. అసలు చేయాల్సినటువంటి పనికి మనము సమయాన్ని ఇవ్వకపోతే దాని వలననే మనకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మనము పోయిన వీడియోలో మంటలు రాకుండా ఉండాలంటే టర్బో చార్జర్ నుంచి బయటికి మంట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద మనము తెలుసుకున్నాము. టర్బో చార్జరు అనేది లేటెస్ట్ వాహనాలలో అవి చాలా కీలకంగా హై పవర్ ఇంజన్ల కోసము వాడుతూ ఉన్నారు. ఆ టర్బో చార్జరు వేగము చాలా అధికంగా ఉంటుంది కాబట్టి 1,00,000 రెవల్యూషన్స్కి పైన దాని యొక్క స్పీడ్ ఉంటుంది కాబట్టి దానిని మనము అక్కడ వేడి అయ్యే అవకాశం ఉందని గుర్తించి దానిపైన ఆ హీట్ రెసిస్టెంట్ షీల్డ్ను మనం ఫిట్ చేయాలి. తర్వాత ఇంజన్ పైన ఉన్నటువంటి కవరు, బానెట్ క్రింది భాగంలో కూడా హీట్ రెసిస్టెంట్ షీల్డ్ ఉండే విధంగా చూసుకోవాలి. బానెట్ కింద ఫోమ్ తోటి దానిపైన వేరే షీటు తోటి దాన్ని మనం హీట్ రెసిస్టెంట్గా తయారు చేసేటువంటి డిజైన్ ఉంటుంది. అయితే ఆ ఫోము ఎక్స్పోజ్ కాకుండా మనము చూడాలి. ఆ విధంగా టర్బో చార్జర్ పైన ఉన్నటువంటి ఆ షీల్డ్ను మనం గమనించినప్పుడు అక్కడ వేడిని మనము కంట్రోల్ చేయగలిగి ఎలాంటి అనర్థాలు జరగకుండా మనము చేయవచ్చు. అయితే ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి అంశము స్టీరింగ్ ఫెయిల్యూర్ను ఎలా నివారించాలి. అందరికీ తెలుసు, వాహనం నడిపేటువంటి ప్రతి డ్రైవరు, రథసారథులకు తెలుసు, బస్సుకు చాలా ముఖ్యమైనది స్టీరింగ్. ఇది కీలకం. ఎందుకంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు స్టీరింగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. స్టీరింగ్ను మనము నియంత్రించడము చాలా ముఖ్యమైనటువంటి పని. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్టీరింగ్ను లెఫ్ట్కి రైట్కి మనము బస్సును తిప్పాలంటే అది స్టీరింగ్ చేతిలోనే ఉంటుంది. అందుకే స్టీరింగ్ని మనము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బస్సు లోపల స్టీరింగ్ బాక్స్ ఉంటుంది.
స్టీరింగ్ బాక్స్ లోపల గేర్లతోటి ఉండి ఆ గేర్లతోటి ఉన్నటువంటి ఆ షాఫ్ట్ ఎక్స్టెండ్ చేయబడి అది వీల్కు కనెక్ట్ చేయబడుతుంది. ఆ వీలు డ్రైవర్ చేతిలో ఉంటుంది. డ్రైవర్ కూర్చున్నప్పుడు అతనికి ముందుగా స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఆ స్టీరింగ్ వీల్ నుంచి కిందకి ఒక షాఫ్ట్ వెళ్తుంది. ఆ షాఫ్ట్ గేర్ బాక్స్ అంటే స్టీరింగ్ బాక్స్, ఆ స్టీరింగ్ బాక్స్కి కనెక్ట్ చేయబడి ఆ స్టీరింగ్ బాక్స్ నుంచి మరి వేరే షాఫ్ట్ లింకులు లెఫ్ట్ టైర్కి రైట్ టైర్కి మధ్యన ఫిట్ చేసినటువంటి టై రాడ్కు కనెక్ట్ అవుతుంటాయి. అంటే అక్కడ కొన్ని లింకులు ఉంటాయి. ఆ లింకుల మూమెంట్ అంతా ఆ స్టీరింగ్ వీలు తిప్పడం ద్వారా ఆ లింకులన్నీ కదులుతూ ఉంటాయి. ఆ లింకుల కదలికలు టైర్ను లెఫ్ట్గా రైట్గా మనకు కావలసిన డైరెక్షన్కి తిప్పుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే స్టీరింగ్ బాక్స్ కింద ఆ స్టీరింగ్ షాఫ్ట్ కింద ఉన్నటువంటి డ్రాగ్ లింకు చివరలో ఉన్నటువంటి మరి జాయింట్స్ ఉంటాయి. బాలు సాకెట్ జాయింట్స్ ఉంటాయి. ఆ బాలు సాకెట్ జాయింట్లతోటి మనము పుష్ రాడ్కి డ్రాగ్ లింక్కి కనెక్షన్ అవుతుంది. ఆ టై రాడ్ అనేది ఈ డ్రాగ్ లింక్కి కనెక్ట్ చేసినప్పుడు ఈ డ్రాగ్ లింకు తర్వాత ఆ డ్రాగ్ లింక్ ద్వారా డ్రాప్ ఆర్మ్స్ వస్తాయి. ఆ ఆర్మ్స్ ఆ టై రాడ్ ఎండ్కు బాల్ సాకెట్లతోటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ టైరాయిడ్ ఏదైతుందో ఆ టైరాయిడ్ చాలా చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆర్మ్స్ తోటి అది ఆ టైరాయిడ్ మూమెంటు అవుతూ ఉంటుంది. అక్కడ కింగ్ పిన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కింగ్ పిన్ అనేది మరి టైర్ను లెఫ్ట్కి కానీ రైట్కి కానీ తిరగడానికి కింగ్ పిన్స్ చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. కింగ్ పిన్లు మనకు లోపల స్మూత్గా తిరిగే విధంగా ఉన్నప్పుడు అవి ఆ స్మూత్నెస్ తోటి ఆ టైరాయిడ్లకు కూడా మూమెంట్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే కింగ్ పిన్ బుషెస్ మనకి లూబ్రికేషన్ చేయడం అవసరం ఉంటుంది.
అయితే ఆ వాహనానికి ఉన్నటువంటి ఆ డిజైన్లో ఎలాంటి బుషెస్ ఉన్నాయో, కొన్ని బుషెస్కి గ్రీజ్ లేకున్నా నడిచేటువంటి కొన్ని ఉంటే, కొన్ని గ్రీజు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటాయి. ఇవన్నీ మనము చూసుకోవాలి. ఇవన్నీ స్టీరింగ్ వీలు తిరగడానికి ఉపయోగపడేటువంటి మూమెంట్స్ను ఇవ్వడానికి ఉన్నటువంటి పరికరాలు. ఈ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ చాలా ముఖ్యం. కింగ్ పిన్లను మనము అవసరమైనప్పుడు మారుస్తూ ఉండాలి. టై రాడ్ ఎండ్స్ను కూడా గ్రీజింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ బాలు సాకెట్ మనము గ్రీజింగ్ చేసినప్పుడు మాత్రమే అక్కడ స్మూత్ మూమెంట్ ఉంటుంది. తర్వాత డ్రాగ్ లింక్ను అక్కడ ఉన్నటువంటి జాయింట్లు కూడా గ్రీసింగు, ఇవన్నీ కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. తర్వాత స్టీరింగ్ బాక్స్ లోపల ఆయిల్ చాలా ముఖ్యమైనది. ఆయిల్ లీకేజీలు అవుతూ ఉంటాయి. స్టీరింగ్ బాక్స్ లోపల ఉన్నటువంటి ఆయిల్ లీకేజ్ కాకుండా దానిలోకి ఆయిల్ను పంప్ చేసేటువంటి మెకానిజం, దానికి సంబంధించినటువంటి పైపులను మనము గమనిస్తూ ఉండాలి. స్టీరింగ్ బాక్స్లో ఆయిల్ లెవెల్ను చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ మనము జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆ స్టీరింగ్ వీలు స్మూత్గా తిరుగుతూ ఉంది. దాని ద్వారా మనము స్టీరింగ్ నెగోషియేట్ చేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ చాలా సింపుల్గా అర్థమయ్యేటువంటి మెకానిజమే. అయితే అర్థం కావడము, అవగాహన చేసుకోవడం అనేది అది ఎంత అవసరమో దానిని మనము ప్రాక్టికల్గా చేయడం కూడా అంతే అవసరం. ప్రాక్టికల్గా మనము చేయనప్పుడు దాని వలన అవగాహన వచ్చినా కానీ మనకు లాభం ఏమీ ఉండదు. ఇంజన్ భాగంలో ఉండేటువంటి ఇంజన్కు సైడ్గా వచ్చేటువంటి ఈ భాగాలు మరి మనము వాటిని జాగ్రత్తగా చెక్ చేసినప్పుడు మాత్రము మనకు అవి తెలుస్తూ ఉంటాయి. దాని ద్వారా మనం ఈ స్టీరింగ్ సిస్టమ్ను సరిచేయడానికి అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యంగా మరి స్టీరింగ్ బాక్స్లో ఆయిల్ అనేది చాలా తరచుగా ఎక్కడించో ఆయిల్ లీకేజ్ కావడం వలన, పైపుల ద్వారా ఆయిల్ లీకేజ్ కావడం వలన స్టీరింగ్ హార్డ్ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అది మనము చెక్ చేసుకోవాలి. అయితే వాహనాన్ని మనము డ్రైవింగ్కి, రోడ్డు మీద నడపడానికి తీసుకొని వెళుతున్నప్పుడు తప్పకుండా కొన్ని చెక్ చేసుకోవాలి. స్టీరింగ్ వీలు మరి సరిగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రేడియేటర్లో వాటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా బ్రేక్ సిస్టానికి సంబంధించి రేర్
బ్రేక్ ఛాంబర్స్ బోల్ట్స్ టైట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇలాంటి కీలకమైనటువంటి కొన్ని విషయాలను మనము చెక్ చేసుకున్నప్పుడు మనకు సమస్య ఏమీ రాదు. అయితే ఇవి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము కాన్ఫిడెన్స్ తోటి డ్రైవింగ్ చేయడం ద్వారా వాహనము ఎలాంటి ఫెయిల్యూర్స్కి గురి కాకుండా ఉంటుంది. అందుకనే చెకింగ్ చేయడం అనేది మన విశ్వాసాన్ని పెంచడానికి, మన లోపల కాన్ఫిడెన్స్ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే బస్సును నడిపేటువంటి రథసారథి డ్రైవర్ చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఈ విషయాలని అవగాహన చేసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. బస్సును రిపేర్ చేసేవారు మెకానిక్ షెడ్లో వారు కూడా ఈ స్టీరింగ్కు సంబంధించినటువంటి ఈ కీలకమైనటువంటి పాయింట్లను మరి వారు కూడా గమనించి ఇది చేస్తూ ఉండాలి. ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో, ఏ భాగమైతే ఫెయిల్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందో, ముఖ్యంగా గ్రీజింగ్ పాయింట్స్, తర్వాత ఆయిల్ లీకేజ్లను సరి చేసుకుంటే స్టీరింగ్ హార్డ్ సమస్య సులభంగా తీరిపోతుంది. తర్వాత డ్రైవర్ కూడా ఆ స్టీరింగ్ను వాడేటువంటి విధానంలో మరి మెలకువలు తీసుకోవాలి. రోడ్డు మీద వెళుతున్నప్పుడు గమనించుకుంటూ వెళ్తూ ఉండాలి. రోడ్డును గమనిస్తూ ఉండాలి. స్టీరింగ్ను అవసరమైనప్పుడు మాత్రము వాడుతూ ఉండాలి. కానీ మరి ప్రతిసారి ఆ స్టీరింగ్ను ఎక్కువగా మరి కట్ చేయడము అనేది జాగ్రత్తగా పరిశీలించి స్టీరింగ్లోనే మరి మన యొక్క వాహనము నడిచేటువంటి ఆ తీరు ఆధారపడి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఒకసారి ఉన్నటువంటి ఏ డ్రైవర్కైనా ఇది చాలా సులభంగానే చేయగలుగుతారు. అంత కష్టమైనటువంటి పని కానే కాదు. కానీ జాగ్రత్తగా స్టీరింగ్ను మనము చూస్తూ ఉండాలి. ఎదుటి వాహనములు రోడ్డు మీద ఉన్నటువంటి ఆ రోడ్డు కండిషన్ను బట్టి అక్కడ ఆ స్టీరింగ్ను వాడుకుంటూ ఉండాలి. అందుకే స్టీరింగే చాలా కీలకంగా ఉంటుంది. ఈ స్టీరింగ్ ఫెయిల్యూర్స్ లేకుండా మరి టెక్నికల్గా కూడా మనం చేయాల్సినవి చేసుకోవాలి. తర్వాత టెక్నికల్ కంట్రోల్స్ తర్వాత మరి డ్రైవర్ కూడా నడిపేటువంటి విధానంలో కంట్రోల్స్, నియంత్రణ, ఓపికతోటి ఆ విధంగా మనము స్టీరింగ్ను వాడుకున్నప్పుడు తప్పకుండా ఆ స్టీరింగ్ ఫెయిల్యూర్స్ నివారించబడతాయి. అదేవిధంగా స్టీరింగ్ ఫెయిల్యూర్స్ లేనప్పుడు తర్వాత స్టీరింగ్ను సరిగా వాడుకున్నప్పుడు మనకు జరిగేటువంటి ప్రమాదాలు కూడా ఉండకుండా పోతాయి. ఈ విధంగా మరి బస్సులు నడిపేటప్పుడు, కార్లు నడిపేటప్పుడైనా ఈ విషయాలను గమనంలో ఉంచుకొని వాహనములను ఆ విధంగా చెక్ చేసుకొని మనము వాహనాలని నియంత్రించాలి. అలాంటి నియంత్రణ చేసినప్పుడు ఈ ఫెయిల్యూర్స్ తగ్గుతాయి. ఈ విధంగా ఈ డైరెక్షన్లో
మరి వాహనాలను బస్సును రిపేర్ చేయడంలో కానీ బస్సును నడిపేటువంటి విధానంలో కానీ మంచి ఆలోచనలతోటి ఆ విధంగా కృషి చేయాలని కృషి చేస్తూ మరి ఈ బస్సులను ఫెయిల్ కాకుండా ఉంచడానికి ప్రతి ఒక్కరూ ఆ డైరెక్షన్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.